నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాధిక దంపతులు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్ల డిమాండ్ స్మార్ట్ మీటర్లతో ఉపాధి కోల్పోతామని ఆందోళన భూ సంస్కరణలు అమలు చేసి ఎస్సీ ఎస్టీలకు భూమి పంచాలి జైపాల్ సింగ్ ముండాకు ఆదివాసీ మహాసభ నివాళులు రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50% భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరపున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింగ్ మిగులు భూములు ఉన్నాయని వాటిలో 15,500 ఎకరాలు పంపిణీ జరిగిందని అప్పటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ CCLU నివేదిక పంపారని తెలిపారు. CCLA ఈ వివరాలను కోనేరు రంగారావు భూ కమిటీ నివేదించిందని సుమారు 18,848 ఎకరాలు కోర్టు వాదాలలో ఉన్నాయని ఈ నివేదికలో పేర్కొన్నట్టు వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో పంచిన సీలింగ్ భూములు 1000 ఎకరాల లోపే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగ్ భూములని వేరే పార్టీకి రిజిస్ట్రేషన్ జరగకుండా 22A నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుంది. కోర్టు పెండింగ్ లో ఉన్న 18,848 ఎకరాల విషయమై సత్వర చర్యలు తీసుకుని కోర్టు లిటిగేషన్ నుంచి తప్పించి పంపిణీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీలింగ్ భూములలో 50% ఎస్సీ ఎస్టీలకు, 33% బీసీలకు రిజర్వేషన్ ఉన్నందున ఆయా వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుందన్నారు. మార్చి 20వ తారీఖు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు భారత రాజ్యాంగ సభ సభ్యులు శ్రీ జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి. ఆయన ఈవేళ గిరిజనులు అనిపిస్తున్నటువంటి 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు ఇవన్నీ కూడా అప్పట్లో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తి అయిన రాజ్యాంగ సభ సభ్యుడిగా. అదే కాకుండా ఈవేళ మరో విశేషం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహత్యరు పోరాటం మొదలుపెట్టిన రోజు ఇవాళ మార్చి 20. దాంతోపాటు మార్చి 20న మద్దూరి అన్నపూర్ణయ్య గారు అనే సీనియర్ జర్నలిస్ట్ స్వతంత్ర పోరాటంలో సుమారు 15 సంవత్సరాల పాటు జైల్లో గడిపినటువంటి వ్యక్తి, కాకినాడ సమీపంలోని కొమరగిరి సంబంధించినటువంటి ఆయన స్వగ్రామం అయినప్పటికీ రాజమండ్రి కేంద్రంగానే ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర నేతాజీగా పేరున్నటువంటి మద్దూరు అన్నపూర్ణయ్య జయంతి రోజు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలను అమలు చేయాలని ఆదివాసీ మహాసభగా మేము డిమాండ్ చేస్తాం. అంటే భూ సంస్కరణలనే ప్రత్యేకంగా ఎందుకు అమలు చేయాలంటే ఈ భూ సంస్కరణ చట్టం 1973లో రిజర్వేషన్స్ ఉన్నాయి. 50% భూమి ఎస్సీ ఎస్టీలకి, 33% భూమి బీసీలకి కేటాయిస్తూ ఈ చట్టంలో రిజర్వేషన్ చేశారు. దీంతో మన తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 34,348 ఎకరాలు సీలింగ్ భూమి ఉందని అప్పటి కలెక్టర్ CCLAకి రిపోర్ట్ పంపించారు. దీంట్లో ఇప్పటి వరకు 15,500 ఎకరాల భూమి పంపిణీ జరిగింది. రాజశేఖర రెడ్డి టైంలో మరో 1000 ఎకరాలు పంపిణీ చేశారు.
అదంతా పోయిన తర్వాత ఈవేళ ఇంకా కూడా 18,000 ఎకరాల భూమి కోర్టు లిటిగేషన్స్ లో ఉంది, పంపిణీ జరగకుండా. ఈ 18,000 ఎకరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ 18,000 ఎకరాల సీలింగ్ భూమిని పంపిణీ చేస్తే 83% ఎస్సీ ఎస్టీ బీసీలకి అందులో రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా భూములు దగ్గర పడతాయి. ఈ చట్టం వచ్చి 1975 వచ్చినప్పటికీ 50 సంవత్సరాలు అయిపోయింది. 50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ భూ సంస్కరణ చట్టం వచ్చి ఇప్పటికీ కూడా అమలు జరగకపోవడానికి ఒక కేస్ స్టడీగా మనకి ఈ రౌతులపూడి మండలం ఎన్నానపట్నం గ్రామంలో గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనుల ఆక్రమణలో ఉన్నటువంటి ఒక సీలింగ్ భూమి ఒక కేస్ స్టడీగా ఉంది. దీనికి సంబంధించి కోనేరు రంగారావు సిఫార్సుల తర్వాత కోనేరు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. జీవో ప్రకారం జిల్లా జాయింట్ కలెక్టర్లు ప్రతి 15 రోజులకి ఒకసారి ఈ సీలింగ్ కేసులని, సీలింగ్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా సమీక్ష జరపాలి. కానీ రాష్ట్రంలో ఏ జాయింట్ కలెక్టర్ కూడా ఈ సమీక్ష చేయలేదు సీలింగ్ భూములకు సంబంధించి. ఇక్కడ మనకి ఇంత లేట్ అయిపోవడానికి గల కారణాల్లో సుప్రీంకోర్టు కొల్లా వెంకయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన కొల్లా వెంకయ్య గారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1991లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాని కింద ఉండేటటువంటి అధికారులందరూ కూడా భూ సంస్కరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి 1997లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు ఇప్పటికీ కూడా ఆర్డీఓ దగ్గర కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ లక్షలాది ఎకరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ చట్టం కింద ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. ఆర్టీఓ దగ్గర ఇంకా కేసులు పెండింగ్ లోనే ఉండిపోయినాయి. ఇక్కడ కేసులు ఇలా పెండింగ్ లో ఉండిపోవడానికి మనకి ఎగ్జాంపుల్ గా ఒక కేసు స్టడీ మీకు తెలియజేస్తున్నాం. అది ఎన్నానపట్నం గ్రామం అని రౌతులపూడి మండలంలో ఉంటుంది, నారాయణపట్నం. అక్కడ అల్లం సన్యాసి పడాలు ద్వారానే మొకాసోదారు, అంటే మనకి ఇక్కడ జమీందారులు అంటారు. ఆ మొకాసోదారు తనకి 201 ఎకరాల 73 సెంట్లు భూమి ఉందని ఆ డిక్లరేషన్ ఫైల్ చేశాడు ఆయన. ఈ భూమి ఇది 1975లో ఫైల్ చేస్తే ఇవాటికి కూడా భూ సంస్కరణ ట్రిబ్యునల్ అంటే ఆర్టీఓ కోర్టు పెద్దాపురం ఇవాటికి కూడా ఆయన దగ్గర పెండింగ్ లోనే ఉంది. 50 సంవత్సరాలుగా ఇది ఎందుకు పెండింగ్ లో ఉందంటే 1995లో ఈయన కూతురు నాకు ఇందులో 26 ఎకరాలు మా నాన్న పసుపు కుంకుమ ఇచ్చాడని చెప్పేసి 95లో దాన్ని మినహాయించమని చెప్పేసి పెద్దాపురం కోర్టుకి వెళ్తే, ట్రిబ్యునల్కి వెళ్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే 95లో హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే 2006 వరకు కూడా ఇది హైకోర్టులో పెండింగ్ లో ఉండడం వల్ల ఈ సమస్య 2006 దాకా ఆయన దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది. 2000 తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల్లోనే జరగలేదు. 2006లో కోర్టు ఏం చెప్పిందంటే నీకు పసుపు కుంకుమ కింద ఇచ్చినా అది అన్రిజిస్టర్డ్ కాబట్టి చెల్లదని చెప్పేసి తీర్పు ఇచ్చింది. అయితే ఈ 201 ఎకరాల్లో ఇప్పటికీ కూడా ఆర్టీఓ ఏం చేయకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇది ఎలా ఉండగా ఈ 201 ఎకరంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గోనాప్పన్ అని కొండదొర కుటుంబం, ఈ కుటుంబం 100 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. వీళ్ళ తాత ముత్తాతల సమాధులు కూడా ఈ భూమిలోనే ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సింగిరెడ్డి వెంకట నరేష్ అని తహసీల్దార్, రౌతులపూడి మండల తహసీల్దార్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొకాసోదారి కుటుంబ సభ్యులకి వీళ్ళకి సంబంధించినటువంటి 4 ఎకరాల 56 సెంట్లు వీళ్ళు తీసుకుంటున్నటువంటి దాంట్లో వాళ్ళకి పట్టాదారు పసుపు తెలిసింది. ఇక్కడ ఏంటంటే ఆర్టీఓ కోర్టులో ల్యాండ్ ట్రిబ్యునల్ భూ సంస్కరణ ట్రిబ్యునల్ ముందు ల్యాండ్ పెండింగ్ లో ఉన్నప్పుడు ఆ భూమి ఎవరు ముట్టుకోవడం లేదు, ఏ విధమైన మార్పులు చేయడానికి లేదు. అవినీతికి పాల్పడి ఈ రౌతులపూడి తహసీల్దార్ వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం, ఆ పాస్ పుస్తకాలు పట్టుకుని ఇళ్ళు తొలికోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేసుకోవడం, భూముల నుంచి బయటికి ఏంటంటే జరిగింది. ఇప్పుడు ఈ వీళ్ళు పూర్తిగా హైకోర్టులో కేసు వేసుకున్నారు. కేసు పెట్టినా కట్టలేదంటే వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా భూ సంస్కరణల కేసుకి సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఎందుకంటే ఆర్టీఓ దగ్గర ఒకవేళ న్యాయం జరగకపోతే ఆయన భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు, అదేవిధంగా భారతదేశానికి తొలి క్రీడాకారుడిగా, గిరిజనుల్లో తొలి క్రీడాకారుడిగా హాకీలో స్వర్ణ పథకం ఒలింపిక్స్ లో సాధించినటువంటి వ్యక్తి,
అంతేకాకుండా మొత్తం అన్ని భాషలలో కూడా మాట్లాడేటటువంటి వక్త. దాంతోపాటు ఆయన ఆదివాసీ మహాసభ తర్వాత ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ మీద 33 మంది ఎమ్మెల్యేని గెలిపించి ఆ విధంగా ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం సాధనకి కృషి చేసినటువంటి వ్యక్తి. ఈవేళ గిరిజనులు అనుభవిస్తున్నటువంటి 170 చట్టాలు ఇవన్నీ ఏర్పడడానికి కారణమైనటువంటి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి ఎంతో కృషి చేసినటువంటి భారత రాజ్యాంగ సభ సభ్యునిగా ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిగా ఆయన 55వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆదివాసీ మహాసభ ఆయన్ని స్మరించుకుంటుంది. అందాల నటులు నటభూషణ్ శోభన్ బాబు 17వ వర్ధంతిని పురస్కరించుకుని శోభన్ బాబు సేవా సమితి రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో గురువారం గోదావరి బండ్ రోడ్ లో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సేవా సమితి అధ్యక్షుడు కొనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా వర్ధంతికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజమండ్రి అభిమానులను అభినందించారు. నేటికి ఇంతటి అభిమానం చూపుతున్నారంటే ఆయన తెలుగు సినిమా ఉన్నత కాలం, తెలుగు ప్రజల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నందుకేనని అన్నారు. ఆయన మా అభిమానులందరికీ ఒక క్రమశిక్షణ అలవాటు చేసి మార్గదర్శిగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా 1000 మందికి మా అన్నదాన కార్యక్రమం చేశారు. అనంతరం గౌతమి జీవకారుణ్య సంఘంలోని చిన్నారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు యనమల రంగబాబు, బల్లా శ్రీనివాస్, కె ఆనంద్, ఎస్ఎన్ రావు, సొగ్గాడు ప్రసాద్, బటిప్రోలు శ్రీనివాస్, ఏ అన్నవరం, ఆర్వీబీఎస్ శర్మ, కె ప్రసాద్, బిబి శంకర్ కుమార్, పి శివకేశవ్ శర్మ, ఎం ప్రకాష్, డి శేషు, జి సింహాచలం, కెఎస్ ప్రకాశ్రావు, వి న్యూటన్ బాబు, టి వెంకటేష్, ఎం సూర్యనారాయణ, శీలం అప్పారావు, మోదుకి సత్యనారాయణ, స్వాతి ప్రకాష్, హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వరలక్ష్మి, వైజాగ్ సంఘ సేవకులు నందవరపు సోములు, జె త్రినాథ్, ఏలూరు తణుకు, కాకినాడ భీమవరం, అమలాపురం, వైజాగ్ శోభన్ బాబు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ కుమార్, రాజమండ్రి శోభన్ బాబు సేవా సమితి ప్రెసిడెంట్ అండి. శోభన్ బాబు గారు 17వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భారీ అన్నదానం జరుపుతున్నాం. అలాగే అభిమానులందరూ కూడా చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి వచ్చి బాగా జరుపుకుంటున్నాం అండి. ప్రతి సంవత్సరం ఇలాగే అభిమానులందరూ మాతోటి సహకరించి ప్రతి సంవత్సరం జయంతి, శోభన్ బాబు గారి జయంతి వర్ధంతి కూడా జరుపుకునేటట్టు అందరిది అభిమానం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ని, రాజమండ్రి శోభన్ బాబు సేవా సమితి సెక్రటరీని. శోభన్ బాబు 2008లో కాలం చేసిన కానీ కూడా శోభన్ బాబు విగ్రహం ఆయన చనిపోయిన సంవత్సరం లోపల కాంస్య విగ్రహం మన రాజమండ్రి గోదావరి తీరాన అప్పుడు రాజకీయ నాయకులు, అప్పుడు కమిషనర్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో అభిమానులందరూ సహకరించడం వల్ల ఈ గోదావరి తీరాన ఫస్ట్ సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా శోభన్ బాబు విగ్రహం ఇక్కడ నెలకొల్పాం. అలాగే 1975లో శోభన్ బాబు గారు 8 సినిమాలు రిలీజ్ అయ్యి 8 కూడా భారీ విజయం సాధించి అన్ని సినిమాలు కూడా శతదినోత్సవం జరుపుకుని ఈ రోజుకి ఏ హీరోకి కూడా అటువంటి ఘనకారం లేదు. ఈ సంవత్సరం 50వ సంవత్సరం అయిన సందర్భంగా హైదరాబాద్లో కూడా భారీగా ప్రోగ్రామ్ చేయదలిచాము. అలాగే ఇప్పుడు రాజమండ్రిలో కొంచెంసేపట్లో సుమారు 1000 మంది నుంచి 1500 దాకా భారీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఏలూరు నుంచి, తణుకు నుంచి, భీమవరం నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా చాలామంది అభిమానులు తరలి వచ్చారు. అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస్. కొవ్వూరు పట్టణంలో రోడ్డుకి ఇరువైపులా చిరు వ్యాపారాలు చేసుకున్న వారి కోసం రాజమండ్రికి చెందిన స్వర్ణాంధ్ర స్వచ్ఛత సేవా సంస్థ గొడుగులు బహిష్కరించి వేసవి కాలంలో ఎండల తీవ్రత నుండి రక్షణ కొరకు గొడుగు ఎంతగానో ఉపయోగపడుతుందని స్వర్ణాంధ్ర స్వచ్ఛత సేవా సంస్థ నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ సతీష్, ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగి రాంబాబు, వెల్ఫేర్ ఉద్యోగి శుభకర తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని ప్రధాన నగరాలలో చిరు వ్యాపారులకు
కోసం గొడుగులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం చిన్న షాపులు కట్టి వారికి ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించాలని లేదా తక్కువ ధరకు వారికి అధిక ఇవ్వాలని రాంబాబు డిమాండ్ చేశారు. లాలా చెరువులో ఉన్నటువంటి స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున మన ఈరోజు కొవ్వూరు కార్పొరేషన్ దగ్గరికి వచ్చాం. ఎవరైతే వీధి వ్యాపారులు రోడ్డుకి అటు ఇటు మనం సమాజానికి వారు సేవకులుగా భావిస్తాను నేను. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు అమ్ముతారు, మనం కొంటున్నాం అనుకుంటారు. మన ఇంటి దగ్గరలోనే మనకు అనుకూలమైనటువంటి రేట్లలో మనకు కావలసినప్పుడు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉండేవాళ్ళు వీధి వ్యాపారులు. వారిని ఈ ప్రభుత్వం గుర్తించి వారి కోసం నగరాల్లో మన కలకత్తా, ఢిల్లీ, చెన్నై లాంటి మన ముంబై కానీ చూస్తే షాపులు రోడ్డు మీద కట్టేసి వాళ్ళకి తక్కువ ధరలకు ఇస్తుంటారు. మరి వీళ్ళు ఎండలో ఉంటారో వానలో తడుస్తారు. కొన్ని కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి వర్షం పడితే పాడైపోతుంటాయి. మరి స్వర్ణాంధ్ర సేవా సంస్థగా మేము ఉభయ గోదావరి జిల్లాలలోని అందరూ వీధి వ్యాపారుల కోసం గత 27 సంవత్సరాలుగా ఈ గొడుగులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తాం. అందరికీ ఇవ్వలేకపోవచ్చు, కానీ మా నోటీసులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీధి వ్యాపారులను మేము ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను, వారిని గౌరవించండి. మన తోటి ప్రజలే వాళ్ళు కూడానే వాళ్ళు బతుకు తెరువు కోసం వీధి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. వారు ఎండ నుంచి వాన నుంచి రక్షణ కొరకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ గొడుగులు ఇచ్చే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని ప్రధాన నగరాల్లో కూడా మేము ఈ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒక పూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ స్వర్ణాంధ్ర అనేది. ఇది స్వచ్ఛందంగా ఎవరైతే దాతలు వచ్చి మాకు సహకరిస్తారో వాళ్ళ నుంచి విరాళాలు స్వీకరించి ఈ సంస్థ 27 సంవత్సరాలుగా ముఖ్యంగా అన్నార్థుల వద్దకి అన్నదానం అని చెప్పేసి రాజమండ్రి పుష్కరాల రేవు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోజు 500 మందికి నిత్యాన్నదానం జరుగుద్ది. అలాగే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలా చెరువులోని అలాగే నిరాశ్రయాల కేంద్రం కంబాల చెరువు వద్ద కూడా ప్రతిరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున 1000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం సేవలు అందిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను కొవ్వూరు నగర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ గారికి, మధ్యపట్ల సత్యనారాయణ గారికి లైన్స్ మెంబరు, అలాగే మా LIC విశ్రాంతి ఉద్యోగి రాంబాబు గారికి, వీరే వీళ్ళందరిలోని ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమం చేశారు. నా పేరు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ ముఖ్య నిర్వాహకుడు. థ్యాంక్ యూ. స్మార్ట్ మీటర్లతో ఉపాధి కోల్పోతామని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ డిమాండ్ చేశారు. తమ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి గట్టున ఉన్న ట్రాన్స్కో SC ఆఫీస్ ఎదురుగా పూలే విగ్రహం వద్ద వారంతా నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లను నమ్ముకుని తమకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు చేసి PF ESI బ్యాంకు ద్వారా జీతాలు పడే విధంగా చేసుకున్నామని 15 ఏళ్లుగా PF ESI పొందుతున్న తమకు ఈ రోజుకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే తమకు ఇక పని ఉండదన్న అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 30 సంవత్సరాల నుండి ఈ పని నమ్ముకుని చేస్తున్నా తమకు 48 ఏళ్ల వయసు వచ్చిందని ఇప్పుడు వేరే ఉద్యోగాల్లో ఎవరు తీసుకుంటారని సురేష్ కుమార్ ప్రశ్నించారు. తమ సమస్యను విద్యుత్ PC SC CMD దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, లేకుంటే కుటుంబాలతో రోడ్డున పడతామని సురేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ రాజమండ్రి అధ్యక్షుడు పిల్లా ప్రసాద్, రాజమండ్రి డివిజనల్ కోశాధికారి బొమ్మనబోయిన రామకృష్ణ, రాజమండ్రి డివిజన్ కార్యదర్శులు K సురేష్ కుమార్, దొంతంశెట్టి మూర్తి, రాజనగరం సెక్షన్ కార్యదర్శి కాపుల రాజ్ కుమార్, రాజమండ్రి కార్యదర్శులు బూసి రత్నరాజు, బి రవికుమార్, K ప్రసన్న కుమార్, ప్రశాంత్ కుమార్, గుమ్మడి సతీష్, జి తిమ్మడు, టి చిట్టిబాబు, VN గణేష్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు కె సురేష్ కుమార్ అండి. D5 సెక్షన్ రాజమండ్రి డివిజన్ నుంచి చేస్తున్నాను. మాకు ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ రూపంలో మా ఉద్యోగ భద్రత లేదని నిరుత్సాహంతో మేము అందరం ఉన్నామండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. అయితే మేము గత 25 సంవత్సరాల నుంచి పైబడి ఈ యొక్క సంస్థను నమ్ముకొని అనేక పోరాటాలు చేసి PF ESI బట్టి యొక్క త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారా శాలరీస్ పొందడానికి మేము ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నామండి. 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి మాకు PF. అయినప్పటికీ కూడా మాకు ఈ ఉద్యోగంలో భద్రత లేకుండా మాకు మరి కాంట్రాక్టర్లు మరి అండదండలతో మరి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇక కొత్త నూతన విధానాలు కాంట్రాక్టర్లకి ఇక మరి వాళ్ళ కొమ్ము కాస్తూ మరి మా కార్మికుల యొక్క చట్టాలను అమలు చేయకుండా మరి ప్రజెంట్ జరుగుతున్నటువంటి స్మార్ట్ మీటర్ల రూపంలో మమ్మల్ని ఇక పంపించేయడానికి పొగబెట్టి పంపించేయడానికి మాకు డిమాండ్స్ చెప్పండి. మీ డిమాండ్స్ మాకు ప్రత్యేకమైన డిమాండ్లు అండి. స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని, మీటర్ రీడర్లకు ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, 3 కంపెనీల్లో పరిధిలో పని దినాలు అమలు చేయాలని, అదేవిధంగా 2019 మీటర్ రీడర్స్కి ఒక పైసా కూడా పెంచలేదండి. ఇప్పుడు మనకి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి యొక్క పోరాటాల్లో మాకు ఒకవైపు నుంచి లోకల్గా ఉన్నటువంటి యొక్క సమస్యలు చూస్తుంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. మరి మాకు ఉన్న వయసు అంతా కూడా ఈ సంస్థలోనే పెట్టున్నాం. ఇప్పుడు మాకు దగ్గరగా 45-48 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాయి. వేరే సంస్థలకు వెళ్ళి మాకు పని చేయలేని పరిస్థితిలో సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ యొక్క సంస్థని నమ్ముకొని చేస్తున్నాము. వేరే ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏం చేయకుండా దీన్నే దైవంగా భావించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? DE దృష్టికి, SC గారి దృష్టికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళామన్నాయి. మరి అటువంటి CMD గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి ఉన్నాం. మరి ఈ సమస్యలకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటూ మరి మినిస్టర్ గారు విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారిని కూడా కలిసి ఉన్నాము. మరి ఇవన్నిటికి కూడా సమస్యలకు పరిష్కారం చేకూర్చాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గూడూరి రాధిక దంపతులు గురువారం దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన CCC ఛానల్ MD పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పంతం కొండలరావు, ముఖ్య అతిథులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులను ఆలయ మర్యాదలతో సాలువతో సత్కరించారు. ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు స్వాగతం పలికారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం పల్లకి ఊరేగింపు, అన్న సమారాధన కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక దంపతులు. ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్ల డిమాండ్. స్మార్ట్ మీటర్లతో ఉపాధి కోల్పోతామని ఆందోళన. భూ సంస్కరణలు అమలు చేసి SC STలకు భూమి పంచాలి. జైపాల్ సింగ్ ముండాకు ఆదివాసీ మహాసభ నివాళులు.
ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.